సో హాయ్ ఫ్రెండ్స్, వీక్ ఆఫ్ ఉండే నేను నా ఫ్రెండ్స్ కలిసి అయితే లులు మాల్కి అయితే వెళ్ళాము. వెళ్తుంటే లొకేషన్ అయితే చాలా బాగుంది చూడ్డానికైతే. సో ఫైనల్లీ అయితే మేమైతే లులు మాల్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఎంట్రీలో అయితే మేమైతే లగేజ్ కోసం అయితే బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసి అయితే టోకెన్ అయితే తీసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. సో ఫైనల్లీ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాక స్టార్టింగ్లో అయితే నాకైతే ఫిష్ అక్వేరియంస్ కనిపించాయి. చాలా క్యూట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా. కలర్ ఫిషెస్ అయితే ఫస్ట్ టైం నేను చూడడం దగ్గర నుండి అయితే. ఈ ఫిష్ అయితే చాలా క్యూట్గా ఉంది, కలర్ఫుల్గా. సో ఈ ఫిషెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. 199 రూపీస్ అలా ఉంది కాస్ట్ వచ్చేసి. అయితే చూసా బట్ తీసుకోలేదు, ఎందుకంటే తీసుకున్నా కూడా మళ్ళీ చనిపోతాయి కదా హాస్టల్కి తీసుకొచ్చాక, ఎందుకులే అని. సో నెక్స్ట్ అయితే మేము అలా షాపింగ్ చేస్తూ అయితే వెళ్ళాము. నెక్స్ట్ అయితే చాక్లెట్ సెక్షన్స్కి వెళ్ళైతే మేమైతే చాక్లెట్స్ తీసుకున్నాము. ఏ చాక్లెట్ తీసుకోవాలో అర్థం కాలేదు. అలా చూసి అయితే 2 చాక్లెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే పికిల్ సెక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడైతే నేనైతే చికెన్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్ తీసుకున్నాను. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం అయితే అవుట్ సైడ్ పికిల్స్ అయితే ట్రై చేద్దామని తీసుకున్నా. టేస్ట్ చూడాలి. ఇక చాలా వెరైటీ పికిల్స్ అయితే అవైలబుల్గా ఉండే అక్కడ, వెజ్ అండ్ నాన్ వెజ్. నెక్స్ట్ మేము మీట్ సెక్షన్కి వెళ్ళాము. చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఫిష్ స్టోర్కి వెళ్ళాము. చాలా వెరైటీ ఫిషెసే చూసాను ఇక్కడ, మ్యారినేట్ చేసి కూడా ఉండే. నెక్స్ట్ ఇదైతే షార్క్, నేనైతే ఫస్ట్ టైం చూసాను. చాలా భయంకరంగా ఉంది చూడడానికి అయితే. సాల్మన్ ఫిష్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే మనకు తెలిసిందే కదా, ప్రాన్స్ అన్నమాట. నేనైతే హ్యాండ్స్తో ముట్టుకుంటే మా ఫ్రెండ్ అయితే చిచ్చి తీసే ఎందుకు అలా పట్టుకుంటున్నావు అంది. కానీ మనకైతే మామూలే కదా. అరే నీ అబ్బా. ఈ ఫిష్ నేమ్ ఏంటో తెలీదు. అది అయితే పక్కన ఉన్నాయైతే క్రాబ్స్, చూడడానికి భయంకరంగా ఉన్నాయి. నేనైతే పట్టుకోలేదు దాన్ని. చాలా వెరైటీ ఫిషెస్ అయితే చూసాను ఈ లులు మాల్లో. మీరు కూడా చూసేయండి. తీసుకుందామని అయితే వెళ్ళాము. అక్కడైతే నాకైతే డోనట్స్ కనిపించాయి. నెక్స్ట్ ఇది కేక్ ఉండే, చూడడానికి అయితే చాలానే బాగుంది, కానీ ఎందుకులే అని అక్కడ పెట్టేశాము. అలా వెళ్తుంటే నాకైతే సాఫ్ట్ టాయ్స్ కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. తీసేసుకున్నాను నచ్చినవి అయితే ఒక 2. నెక్స్ట్ అలా వెళ్తుంటే టెడ్డీ బియర్ కనిపించింది, చాలా బాగుంది. ఇదైతే పొట్టోడు చాలా క్యూట్గా ఉన్నాడు, ఎందుకులే మనకని అక్కడ పెట్టేసా. ఈ టెడ్డీ బియర్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ సేమ్ టెడ్డీ బియర్ నా దగ్గర ఉంది. ఇదైతే చిన్నప్పుడు నేను ఆడుకుంటుండే ఈ బొమ్మలతోనే. నెక్స్ట్ ఇదైతే మన ఫ్యూచర్ డ్రీమ్ కార్ అన్నమాట. సో నెక్స్ట్ అయితే జూడియోకి అయితే వెళ్ళిపోయాము. జూడియోలో కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను, మా ఫ్రెండ్ అయితే షాపింగ్ చేస్తుంది. అలా లులు మాల్ మొత్తం తిరిగేసాము నేను నా ఫ్రెండ్ కలిసి అయితే. ఫైనల్గా అలా తిరుగుతుంటే ఒక చిన్న పిల్లోడైతే కనిపించాడు నాకు. నన్ను చూసి అయితే వాడైతే హాయ్ అని చెప్తున్నాడు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. లాస్ట్లో అయితే చూసాను వాడిని హాయ్ అని పిలుస్తున్నాడు. ఏంట్రా అని ఇక్కడ రా అని పిలిచావాన్ని. సర్లే అని వాడైతే వచ్చేసాడు దగ్గరికి. షేక్ హ్యాండ్ ఇచ్చి అయితే వెళ్ళిపోయాడు. अभी मजा आएगा ना भिड़ो. देखो ना जुल्फों से कैसे जुल्फों से तेरी ఇవైతే రూమ్ ఫ్రెషనర్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా. నాకైతే చాలా నచ్చాయి. మేమైతే హాస్టల్లో ఉంటాం, ఎందుకులే అని అయితే తీసుకోలేదు రూమ్ ఫ్రెషనర్స్ అయితే. A few moments later. Okay. అలా మొత్తం చూస్తుంటే సేమ్ పీస్ నా దగ్గర ఉంది, ఎందుకులే అని తీసుకోలేదు, అక్కడే పెట్టేశాను. నెక్స్ట్ అలా మొత్తం తిరిగేసాము. ఇదొక్కటే బాకీ ఉండే తిరగడానికి. చాక్లెట్ ఆల్రెడీ తీసేసుకున్నామని ఎందుకులే అని ఇవైతే అక్కడే పెట్టేశాము. తిరిగి చాలా బోరింగ్ అనిపించింది, ఏం చేయాలో అర్థం కాలేదు.
సో అలా తిరుగుతూనే ఉన్నాము, స్నాక్స్ అలా చూస్తున్నాము. తిందాం అనుకున్నాం, బట్ మొత్తం సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, ఎందుకులే అని అయితే అక్కడే పెట్టేసాం జస్ట్ చూసైతే. నెక్స్ట్ ఇది అల్లం రబ్బా అని బస్సులో అమ్మడానికి వస్తుంది కదా అది. సో మొత్తం తిరిగేసాము. లాస్ట్లో అయితే చాలా బోరింగ్ అనిపించింది. సో బయటికి అయితే వచ్చేసాం బిల్ చేయించుకొని అయితే. Please like, share, subscribe. Thank you for watching. Bye bye.